పరిశుద్ధాత్మ దేవుడు 2 కార్యాలు చేయడానికి వచ్చాడు. ఒక కార్యమే జరిగింది, ఇంకో కార్యం జరగలేదు. వరములు ఇవ్వడం జరిగింది కానీ స్వభావ మార్పు జరగలేదు. స్వభావ మార్పు పేతురుకు జరిగింది, యోహానుకు జరిగింది, శిష్యులకు జరిగింది. స్వభావ మార్పు జరగక ముందు అందరూ యేసుని ఎరగనని బొంకారు. కానీ వాళ్ళ స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్చినాక భయం అనేది ఎగిరిపోయింది. పునరుద్ధానమును గూర్చి బహుబలముగా సాక్ష్యం ఇచ్చారు. ఏం చేస్తారో చేసుకోండి, యేసు లోక రక్షకుడు అంతే. ఇది ఏమైనా చేసుకోండి. ఆ అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో చెప్పారు. ప్రధాన యాజకులు వాళ్ళు వచ్చి యేసు నామాన్ని బట్టి మీరేం మాట్లాడకండి అని అంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఆకాశము క్రింద భూమి మీద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేమో. వీళ్ళేనండి పారిపోయినోళ్ళు వీళ్ళు. ఇప్పుడు అంటారు, నువ్వు నమ్మకపో, మరి ఎవరిని వలన రక్షణ కలుగదు. ఏంటి ఇంత ధైర్యం? వచ్చేటప్పుడు దారిలో మాకు మేడగది తగిలింది సార్. ఆన్ ద వే అప్పర్ రూమ్ మేడగది. అరే నా బ్రతికే మారిపోయింది, మనసే మారిపోయింది, స్వభావం మారిపోయింది, పిరికితనం పారిపోయింది. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించండి. పిలిచేటప్పుడే కరెక్ట్గా పిలవండి, క్లారిటీ ఉండాలి. దేవా, నాకు వరములిచ్చుట మాత్రమే కాదు, నా బ్రతుకు మార్చడానికి రండి, నా స్వభావం మార్చడానికి రండి అని పిలవండి. పేతురు యోహానుల స్వభావం మారిపోయింది. లేఖనంలో ఉంది, రంజితోఫీల స్వభావం మారిపోయింది. మీ కళ్ళ ముందే కనబడుతున్నాను నేను. ఇంకేం ఆధారాలు కావాలి? నాకు జరిగిన అద్భుతం మీకు తప్పకుండా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.